టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని అత్యుత్తమ కెప్టెన్ అని వెస్టిండీస్ స్టార్ క్రికెట్ క్రిస్ గేల్ అన్నాడు. నాయకుడిగా టీంను విజయవంతంగా ముందుండి నడిపించడం అందరి వల్ల సాధ్యం కాదని తెలిపాడు. పరిస్థితులకు తగ్గట్టుగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ వాటిని సరిగ్గా అమలు చేయడం సవాలుతో కూడుకున్నదని పేర్కొన్నాడు. అందుకే ఎంతో మంది స్టార్ ఆటగాళ్లు కెప్టెన్సీ చేపట్టినా సక్సెస్ కాలేకపోయారని వెల్లడించాడు. ఈ క్రమంలోనే టీమిండియాలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని అత్యుత్తమ సారథి అని తెలిపాడు. అతని ట్రెండ్ సెట్టర్గా పేర్కొన్నాడు. భారత జట్టులో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ ధోనీ అని చెప్పాడు. అతడు కెప్టెన్సీ పరంగా ఓ ట్రెండ్ సెట్ చేశాడని, రోహిత్ శర్మ కూడా జట్టును అద్భుతంగా ముందుండి నడిపిస్తున్నాడని పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ కూడా కెప్టెన్సీ బాగా చేశాడని క్రిస్ గేల్ వెల్లడించాడు. ఇక ధోనీ కెప్టెన్సీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడి సారథ్యంలో ద్వైపాక్షిక సిరీస్లో సత్తా చాటిన టీమిండియా 3 ఐసీసీ ట్రోఫీలు సాధించిన సంగతి తెలిసిందే. మరోవైపు గేల్ తన కెరియర్లో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. కఠినమైన బౌలరా? అతను పుట్టాడా లేదా ఇంకా బతికే ఉన్నాడా అనేది నాకు ఖచ్చితంగా తెలియదని సమాధానమిచ్చాడు. బౌలర్లందరూ కఠినంగానే ఉంటారని, ఎందుకంటే ప్రతి బౌలర్ వికెట్ తీయడం కోసం ప్రయత్నిస్తాడని తెలిపాడు. కానీ కొంతమంది నాణ్యమైన టాప్ క్లాస్ ఫాస్ట్ బౌలర్లు స్పిన్నర్ల బౌలింగ్లో ఆడటం సరదాగా ఉంటుందని గేల్ వెల్లడించాడు. ప్రతి బౌలర్ చాలా కఠినంగా ఉంటాడని, కానీ యూనివర్స్ బాస్ మరింత కఠినంగా ఉంటాడని క్రిస్ గేల్ చెప్పాడు.